నమస్కారం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని ఇసుకరాయి కొండల్లో అత్యంత నైపుణ్యంతో చెక్కబడిన ఒక అద్భుతమైన ఏకశిలా కట్టడం అదే ఉండవల్లి గుహల గురించి ఎంతో ఉత్సాహంగా తెలుసుకోబోతున్నాం. ఇవి కేవలం రాతి నిర్మాణాలు మాత్రమే కాదండి, శతాబ్దాల చరిత్రను, భిన్న సంస్కృతులను తమలో దాచుకున్న సజీవ సాక్ష్యాలు. ఈ గుహల వెనుక ఉన్న అసలు కథేంటో ఇప్పుడు చూద్దాం. చరిత్రకారులు చెప్పే ఒక అద్భుతమైన మాట ఉంది. అదేంటంటే రాళ్లలో గుసగుసలాడే కథలు. అవును, నిజంగానే ఇక్కడికి వెళ్తే ఆ వాస్తుశిల్పం, ప్రాచీన ఇతిహాసాలకు అక్షరాల ప్రాణం పోస్తోందేమో అనిపిస్తుంది. బయటకు నిశ్శబ్దంగా కనిపించే ఈ గుహలు లోపలికి వెళ్లి వింటే మాత్రం ఎన్నో పురాతన కథలను మనకు చెబుతాయి. విభాగం 1. రాళ్లలో గుసగుసలు. అసలు ఈ అద్భుతమైన గుహల వైభవం ఎలా బయటపడిందో చూద్దాం. 19వ శతాబ్దం ప్రారంభంలో బ్రిటిష్ పురావస్తు శాస్త్రవేత్త కొలిన్ మెకెంజీ వీటిని వెలుగులోకి తెచ్చారు. ఒకవైపు ప్రశాంతంగా ప్రవహించే కృష్ణానది, మరోవైపు ఈ గుహలను చూస్తుంటే ఎవరికైనా అంతులేని ఆశ్చర్యం కలగకమాలదు. విభాగం 2. ఆధ్యాత్మిక గుర్తింపు మరియు మతపరమైన మార్పులు. ఇక్కడ చరిత్రలో అత్యంత ఆసక్తికరమైన ఒక కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. అదే పాలింప్సెస్ట్, అంటే కాలక్రమేణా పాతదానిపై కొత్తది లిఖించబడటం అన్నమాట. ఈ ఒకే ఒక కట్టడం శతాబ్దాలపాటు భారతదేశంలో మారుతున్న సామ్రాజ్యాలకు అద్దం పడుతూ తన మతపరమైన గుర్తింపులను ఎలా మార్చుకుంటూ వచ్చిందో చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. కట్టడం ఒక్కటే, కాని తరాలు మారుతున్న కొద్దీ దానిపై చెక్కబడిన నమ్మకాలు మాత్రం నిరంతరం మారుతూ వచ్చాయి. దీని చరిత్రను ఒక్కసారి గమనిస్తే గుప్తుల కాలం నాటి ఈ వాస్తుశిల్పం జైన, బౌద్ధ, అలాగే హిందూ ఆధ్యాత్మిక సంప్రదాయాలను పొరలు పొరలుగా ఎలా ఇముడుచుకుందో స్పష్టంగా అర్థమవుతుంది. క్రీస్తు శకం 400వ సంవత్సరంలో ఒక జైన నివాసంగా మొదలైంది. ఆ తర్వాత 420లో విష్ణుకుండీనుల కాలంలో బాగా విస్తరించబడింది. మళ్లీ 500వ సంవత్సరానికొచ్చేసరికి బౌద్ధ భిక్షువుల విహారంగా మారి తిరిగి 620 నాటికి 4వ విష్ణుకుండిన రాజు ద్వారా హిందూ దేవాలయంగా రూపాంతరం చెందింది. ఇలా ఒకే కట్టడం ఇన్ని మతాలకు కేంద్రంగా మారడం చరిత్రలో చాలా అరుదు. విభాగం 3. 4 అంతస్తులు. అద్భుతమైన ఆరోహణ. సరే, ఇప్పుడు దీని నిర్మాణంలోకి కాస్త లోతుగా వెళ్దాం. 29 మీటర్ల వెడల్పు, 16 మీటర్ల లోతు ఉన్న ఈ భారీ ముఖద్వారం గుండా పైటి వెళ్తుంటే ఆ ఆరోహణ ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఈ గుహలు మొత్తం 4 అంతస్తులుగా విస్తరించి మనకొక అద్భుతమైన అనుభూతినిస్తాయి. ఆ 4 అంతస్తుల నిర్మాణ క్రమాన్ని ఇప్పుడు చూద్దాం. అడుగున ఉన్న స్తంభాల హాల్ నుండి అత్యంత ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉన్న 4వ అంతస్తు వరకు మన ప్రయాణం ఎలా సాగుతుందో ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ప్రతి అంతస్తు కూడా ఒక సరికొత్త కథను ఆవిష్కరిస్తుంది. ముందుగా కింది స్థాయిల గురించి మాట్లాడుకుంటే ఇక్కడ అసంపూర్తిగా మిగిలిపోయిన గ్రౌండ్ ఫ్లోర్ కనిపిస్తోంది. ఇందులో 8 స్తంభాలు, 7 తలుపుల నిర్మాణం ఉంటుంది. అక్కడి నుండి మొదటి అంతస్తులోకి అడుగుపెట్టగానే ఒకవైపు జైన తీర్థంకరుల శిల్పాలతో పాటు మరోవైపు శివ, విష్ణు మరియు బ్రహ్మదేవులకు అంకితం చేయబడిన త్రిమూర్తుల పుణ్యక్షేత్రం దర్శనమిస్తోంది. నిజంగా ఇది భిన్న మతాల కలయికకు ఒక అద్భుతమైన సజీవ ప్రతీక కదూ. విభాగం 4. శయనించిన దిగ్గజం. మన ప్రయాణం 2వ అంతస్తుకు చేరుకోగానే ఒక అబ్బురపరిచే దృశ్యం ఎదురవుతుంది. ఇక్కడే ఈ గుహల అస్సలైన పతాకస్థాయి దాగి ఉంది అని చెప్పాలి. చూసేవారిలో అపారమైన భక్తిని, అదే సమయంలో ఒక రకమైన విస్మయాన్ని కలిగించే భారీ నిర్మాణమిక్కడ మనకు కనిపిస్తుంది. దీని పరిమాణం ఎంతో తెలుసా? ఏకంగా 5 మీటర్లు. ఒకే ఒక్క నిరంతర గ్రానైట్ రాయి నుండి అత్యంత సాహసోపేతంగా చెక్కబడిన ఈ భారీ శయనించిన విగ్రహం ఎవరినైనా ఆశ్చర్యపరుస్తుంది. అసలు ఆ కాలంలో ఈ స్థాయి ఏకశిలా నిర్మాణం వెనుక ఉన్న శ్రమ మరియు వాస్తు నైపుణ్యం నిజంగా అనన్యసామాన్యం. అయితే ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమొకటుందండి. ఈ భారీ విగ్రహం అసలు ఎవరిది అనే దానిపై పురావస్తు శాఖలో ఒక పెద్ద వాదనే ఉంది. ఇది శ్రీమహావిష్ణువు విగ్రహం అని ఒక వాదన ఉంది. దానికి ఆధారంగా అక్కడ ఉన్న వైష్ణవ ఆళ్వారుల శిల్పాలను, విష్ణుకుండిన రాజుల శాసనాలను చూపుతారు.
కాని ఇంకోవైపు ఇది జైన తీర్థంకరుడైన పార్శ్వనాథుని విగ్రహం అని చెప్పడానికి కూడా సమానమైన భౌతిక ఆధారాలున్నాయి. విగ్రహం చుట్టూ ఉన్న 8 తలల పాము చెక్కడాలు, ఆ అసాధారణ భంగిమ మరియు విష్ణువుకు సాధారణంగా ఉండే 4 చేతులు లేదా పక్కన దేవతలు లేకపోవడం ఈ రెండవ వాదనకు బలం చేకూరుస్తున్నాయి. రాయిపై చెక్కబడిన ఈ భిన్నమైన సాక్ష్యాలు ఏ ఒక్కరికో తీర్పు ఇవ్వకపోయినా మన అన్వేషణను మాత్రం మరింత రసవత్తరంగా మారుస్తాయి. విభాగం 5 గుహల వైపు ప్రయాణం. ఇంతటి చారిత్రక ప్రాధాన్యమున్న ఈ ప్రదేశానికి మనం ఎలా చేరుకోవచ్చు అనే ఆచరణాత్మక వాస్తవాలపై ఇప్పుడు కాస్త దృష్టి సారిద్దాం. ఇన్క్రెడిబుల్ ఇండియా గమ్యస్థానాలలో ఒకటైన ఈ గుహలను సందర్శించడం చాలా సులభం. ప్రయాణ వివరాలు చాలా స్పష్టంగా ఉన్నాయండి. విమాన మార్గం ద్వారా అయితే విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరవుతుంది. రైలు ద్వారా అయితే గుంటూరు జంక్షన్ స్టేషన్లో దిగవచ్చు. ఇక రోడ్డు మార్గం ద్వారా అయితే గుంటూరు, విజయవాడల నుండి ఆర్టీసీ బస్సు సౌకర్యాలు నిరంతరం అందుబాటులో ఉంటాయి. అన్నింటికంటే ఒక ఉల్లాసభరితమైన అనుభవం కావాలంటే ప్రకాశం బ్యారేజ్ నుండి పర్యాటక శాఖ వారి బోటు ద్వారా ప్రశాంతమైన కృష్ణానదిపై ప్రయాణిస్తూ కూడా ఈ గుహలకు చేరుకోవచ్చు. చివరిగా ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం. ఈ గుహలను కృష్ణానదితో కలుపుతూ ఒక నిగూఢమైన భూగర్భ మార్గముందని స్థానికంగా కథలుగా చెబుతారు. అసలు ఆ మార్గం నిజంగా ఎక్కడికి దారితీస్తోంది? ఈ ఉండవల్లి గుహలు తమ చీకటి గదుల్లో ఇంకెన్ని రహస్యాలము దాచుకున్నాయో కదా! ఈ జవాబు దొరకని ప్రశ్న చరిత్రపై మరింతగా అన్వేషించాలనే ఉత్సుకతను మనందరిలో రేకెత్తిస్తుందని ఆశిస్తూ ఈనాటి విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. ఆసక్తికరమైన మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.